హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ గోరుచిక్కుడుకాయ ఫ్రై. ఈ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. దీన్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. మరి ఇది ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్లో చాప్ చేసిన వెజిటేబుల్. దీని రివ్యూ ఎలా ఉందనేది ఎండింగ్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి బాగా హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేసుకుని సిమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మనకి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి రిమూవ్ చేసేయాలి. తర్వాత ఇందులో మనం స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు ఇంకా సాల్ట్ వేసుకుంటే కనుక ఇవి మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది. ఈ ఉల్లిపాయలు కొంచెం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కూడా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి క్రిస్పీగా వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా క్యాష్యూ నట్స్ కూడా వేస్తే కనుక టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుని మంచిగా దీన్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు ఇందులో వేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తే కనుక మనకి చాలా ఫైన్గా ఈ మిషన్ కట్ చేసింది. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకుని ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసి మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల పాటు సిమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మూత ఓపెన్ చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా పల్లీలు కూడా ఇందులో వేసేసుకోవాలి. మరి ఇలా చేస్తే కనుక పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చక్కగా తినేస్తారు. మీరు ఏ వెజిటేబుల్ పెట్టారో కూడా వాళ్ళు తెలియకుండానే ఎంజాయ్ చేసేస్తారు. తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా గరం మసాలా, ఇంకా కొంచెం ధనియా పౌడర్. ఇవన్నీ మనం వేసుకుంటే కనుక మనకి కర్రీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత మరొక 2-3 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరతో మనం ఈ కర్రీని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. మరి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను చేసినప్పుడు మా ఫ్యామిలీలో అందరూ చాలా మంచిగా లొట్టలు వేసుకుంటూ తినేశారు. కానీ ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనం ఇంత ఫైన్గా తీసుకుంటే కనుక ఆయిల్ చాలా ఎక్కువ పీలుస్తుంది. అది హెల్త్కి మంచిది కాదు. కాబట్టి ఈ విషయంలో ఈ ప్రోడక్ట్ నాకు నచ్చలేదు. దీనికన్నా మనం బయటే చక్కగా కట్ చేసుకుంటే చాలా మంచిగా కర్రీ అవుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.